ఈరోజు గొల్లపల్లె గ్రామంలో గత కొంతకాలంగా అంటే ఉపాధి హామీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ దామరకుంట చెరువు కుంట ఇందులో మాకు ఆ రోజు నుండే వర్కులు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నిన్నటి వరకు కూడా మేము వర్కులు చేయడం జరుగుతుంది. జరిగిన తరుణంలో ఏంటంటే నేతల ఓదలు మరియు ఎల్ది రాజు మరియు ఎల్ది రాజే వీళ్ళు ముగ్గురు వచ్చి ఒక కుంట మాది పట్టా ఉంది అని మమ్మల్ని పని ఆపడం జరిగింది. గతంలో ఏంటంటే పోయిన సంవత్సరం కూడా చేసినాం, మాకు ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదు. అంతకుముందు సంవత్సరం చేసినాం, ఎన్నో సంవత్సరాల నుండి చేసుకుంటూ వచ్చిన తరుణంలో ఎప్పుడైనా మాకు ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేస్తారు? ఇందులో అస్తమైంది. వాళ్ళ పట్టా ఉంటే ఏమైనా తీసుకొచ్చి ఎంఆర్ఓ కాడ నుండి మాకు నోటీస్ పంపాలి. నోటీస్ పంపకుండా ఇంత 100 మంది జనాలను ఉపాధి అంటే వాళ్ళ ఒక ఉపాధి కోల్పోవడానికి ప్రయత్నం చేయడం వల్ల వీళ్ళు ఇంత తీవ్రంగా అంటే దీన్ని ఖండిస్తారా మేము. ఇప్పుడు మరొకటి ఏంటంటే ఈ గుట్టాలు కూడా పట్టాలంటున్నారు. ఈ గుట్ట పట్టాలు ఏంటంటే అసలు పట్టా అనేది గుట్టాలకు ఎట్లా ఉంటుందో నాకైతే తెలియదు. ఫారెస్ట్ అని కొన్ని దిక్కులు ఏంటంటే ఫారెస్ట్ హద్దులు వస్తారు. దయచేసి ఎంఆర్ఓ గారికైనా ఆర్డీఓ గారికైనా మేము విన్నవించేది ఏంటంటే తదుపరి శాఖకు ఏ శాఖలు అయితే ఇరిగేషన్ శాఖల వారికి కూడా నేను విన్నవించేది ఏంటంటే మాకు తక్షణమే మాకు ఈ ఇరిగేషన్ సంక్షేమ సంబంధించిన వారైనా ఎవరైనా వచ్చి మాకు ఈ హద్దులు ఏర్పాటు చేయాలని కోరుచున్నాం. ఇప్పుడు నేతల ఊదలు మరియు ఎల్ది రాజు ఎల్ది రాజయ్య వాళ్ళపైన గ్రామస్తులు అందరం ఈ యొక్క మన సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. 83 మంది ఇప్పుడు ఈరోజు హాజరు కావడం జరిగింది. మీ అందరం ఇప్పుడు ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది, ఎస్ఐ గారికి దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది, ఇరిగేషన్ ఆఫీసర్లకు కూడా దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు తక్షణమే వచ్చి మాకు ఈ యొక్క ఎక్కడ హద్దులు ఉన్నాయో హద్దుల వరకు మాకు పెట్టాలని కోరుచున్నాం. ఉపాధి హామీ పథకం మొదలైన నుంచి ఈ దామరకుంట చెరువులో పనిచేయడం జరుగుతుంది. నాకు 38 సంవత్సరాలు. నా వయసును నేను పుట్టిన కాంచాలి ఈ చెరువు కట్ట ఇట్లే ఉంది, చెరువు ఇట్లే ఉంది. ఇంతవరకు అయితే ఎట్లాంటి అభ్యంతరాలు లేవు. ఈ మధ్యలో వీళ్ళు వచ్చి మాకు పట్టా ల్యాండ్ ఉంది అని చెప్పి అన్నారు. ఆ పట్టా ల్యాండ్ వాళ్ళకి ఎక్కడికి ఉన్నదో వాళ్ళకి హద్దులు పెట్టి మాకు ఉపాధి హామీ పథకం పనులు చేయాలని చెప్పి గవర్నమెంట్ను కోరుకోవడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం కింద మేము పనిచేస్తాను. వాళ్ళు వచ్చి మేము చెర్లకు మట్టి కడుతాను, పొలాలకు చెర్ల మట్టి తరలించుకుంటున్నాం. దీని విషయంలో వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు పట్టా ఉంది, దీన్ని చేయొద్దని చెప్పి వాళ్ళు అభ్యర్థన చేసారు. వాళ్లకు పట్టా ప్రకారంగా హద్దులు ఎక్కడో వాళ్ళకి డిక్లేర్ చేసి మాకు ఈ పని కనిపించాలని మాకు అవకాశం కోరుకుంటున్నాం. 80-90 సంవత్సరాలున్న అంతవరకు ఆంచెలు కూడా మేము ఇదే చెరువును ఉపయోగించుకుంటున్నాం. ఎవరు అడ్డు రాలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి మాకు ఏ సమస్య అయినా గవర్నమెంట్ మాకు చేస్తానని మేము దర్శనం చేస్తున్నాం.